ఐపీఎల్ 2026 ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇబ్బందులు పడుతూనే ఉంది. ఆ జట్టు ఇప్పటికే వరుసగా 3 మ్యాచ్‌లలోని ఓడిపోయి లీగ్ దశలో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాలి అంటే తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లలోనూ తప్పక గెలవాలి. ఇదిలా ఉండంగా జట్టు ఐకాన్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కాలి గాయంతోని బాధపడుతున్నాడు. ధోని ప్రస్తుతం పునరావాసం పొందుతున్నాడని, మొదటి 2 వారాల పాటు ఆటకు దూరంగా ఉంటాడు అని ఫ్రాంచైజీ ఇంతకు ముందుకే ప్రకటించింది. దీని అర్థం ధోని కనీసం 3 మ్యాచ్లకు ఆడడు. అయితే 4 మ్యాచ్‌కు ధోని అందుబాటులో ఉంటాడా లేదా అనేది కూడా సందేహాస్పదంగానే ఉంది. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం ధోని ఇంకా గాయం నుంచి కోలుకుంటున్నాడు. పూర్తి ఫిట్‌గా లేడు. అందుకే ధోని చెన్నైలోనే ఉంటున్నాడని 44 ఏళ్ల ధోని ప్రస్తుతం చెన్నైలోని తన కుటుంబంతో కలిసి కోలుకుంటున్నాడు. అతను కొన్ని రోజుల క్రితం నెట్స్‌లోనే బ్యాటింగ్ చేశాడు. అయితే ధోని పూర్తిగా ఫిట్‌గా మారడానికి సమయం పడుతుందని సమాచారం. నివేదికల ప్రకారం ధోని ఫిట్‌గా మారడానికి కనీసం మరో వారం పట్టవచ్చు. దీని ఫలితంగా ఏప్రిల్ 11, 2026న ఎంఏ చిదంబరం స్టేడియంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జరగనున్న స్వదేశీ మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం లేదని అంటున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 14న కోల్కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో కూడా ధోని ఆడే అవకాశం తక్కువనే అని అంటున్నారు. ధోని లేకపోవడంతో సీఎస్కే ఈ సీజన్‌ను నిరాశాజనకంగా ప్రారంభించింది. 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు ఇంకా ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. జట్టుకు ధోని అనుభవం, గోల్స్ చేసే నైపుణ్యం ఎంతగానో అవసరం. అంతేకాకుండా యువ ఆటగాడు డెవిడ్ బ్రోవెస్ తొలి 3 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే అతను కోలుకుంటున్నాడు. తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి ఉంటాడు అని భావిస్తున్నారు.